ఆపరేషన్ సింధూర్ కొద్ది నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తయిన సైనిక చర్య. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో భారత సైన్యం వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన అద్వితీయ అత్యద్భుత సైనిక చర్య. కేవలం 25 నిమిషాల వ్యవధిలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించడాన్ని దేశమే కాదు ప్రపంచం మొత్తం హర్షిస్తుంది. ఎక్కడా వేసమెత్తు అపశృతి లేకుండా భారత సైన్యం సంపూర్ణం చేసిన ఆపరేషన్ సింధూర్ చరిత్రలో సింధూరం శక్తికి పవిత్రతకు ప్రతీకగా నిలిచిపోతుంది. నిజానికి ఈ ఆపరేషన్ మొత్తం ఒకెత్తైతే ఈ పవిత్ర ప్రతీకార చర్యకు పెట్టిన ఆపరేషన్ సింధూర్ పేరు ఒక్కటే ఒకెత్తుగా పేర్కొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గుండెను తట్టిలేపిందని అంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు 26 మంది మాతృమూర్తుల నుదుటి సింధూరాన్ని చెరిపేసిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన ఆపరేషన్ సింధూర్ పేరు భారతీయుల గుండెలను తట్టి లేపటమే కాదు, పాకిస్తాన్కు బలమైన సందేశాన్ని కూడా పంపింది. నిజానికి ప్రతీకార చర్యకు ఇలాంటి పేరు పెడతారని ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చును. అయితే మంగళవారం అనగా మే 6 రాత్రంతా సైనిక దాడులను పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్ పేరును సూచించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పురుషులను అత్యంత దుర్మార్గంగా హతమార్చారు. పుణ్య స్త్రీల నుదుటి సింధూరాన్ని కర్కస మూకలు చెరిపేశాయి. ఉగ్ర పాపానికి మించిన మహాపాతకానికి, ఘోర తప్పిదానికి ఉగ్రమూకలు పాల్పడ్డాయి. హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు నుదుటను ధరించే సింధూరానికి ఉన్న విలువేమిటో ముష్కర మూకలకు తెలియకపోవచ్చును, కానీ భారతీయులకు తెలియంది కాదు. ఆ సింధూరాన్ని దూరం చేసిన మహాపాతకానికి పాల్పడిన ముష్కర మూకలను భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదన్న సందేశం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకే కాదు, పాక్ పాలకులు కూడా చేరాలని ప్రధాని మోడీ అధికారులకు స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రధాని మోడీ ప్రతీకార ఆపరేషన్ విషయంలో సైన్యానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు విజయవంతమైన ఆపరేషన్ కు ప్రధాని మోడీనే నామకరణం చేశారు. ఇప్పుడు ఆ పేరే ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. మహిళల్లో విశ్వాసాన్ని నింపింది, భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిపింది, భారతీయ విలువలకు, భారతీయ మహిళల శక్తికి ప్రతీకగా నిలిచింది. ఒక విధంగా స్వతంత్ర సంగ్రామంలో వందే మాతరం నినాదం ఎలాగైతే భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతను తట్టిలేపిందో, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ భారతీయులు అందరిలో జాతీయ ఐక్యతా స్ఫూర్తిని మరోమారు తట్టిలేపింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. భారతీయ హైందవ సాంప్రదాయంలో వివాహిత మహిళ నుదుటి సింధూరం ఒక అలంకారం కాదు, మహిళా శక్తికి ప్రతిరూపం అన్న విషయాన్ని కూడా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిందని అంటున్నారు. అవును, ఇంతవరకు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, యుద్ధంతో సమానమైన సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగాయి, పరస్పర దాడులు జరిగాయి. కానీ ఏ సందర్భంలోనూ మహిళలు ముందుండి సైనిక చర్యను నడిపించింది లేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన సైనిక చర్యను 2 మహిళలు, కల్నల్ సోఫియా, కమాండర్ ఓమికా ముందుండి నడిపించారు. అంతేకాదు, ఆ 2 సైనిక చర్య వివరాలను మీడియాకు వివరించారు. అందుకే ఆపరేషన్ సింధూర్ కేవలం మరో ప్రతీకార సైనిక చర్య కాదు, సింధూర శక్తిని, సింధూర పవిత్రతను ప్రపంచానికి చాటి చెప్పిన సింధూర విజయం.